సైడ్ కు చెప్తాడు అంతే అందరిది అందరి మీద సుమన్ అన్న ఫీలింగ్ తర్వాత మా ఫీలింగ్స్ కూడా చెప్పాలి అందరి మీద ఓకే ప్రతి ఒక్కరు అలా చెప్పాలి నువ్వు స్టార్ట్ అందరూ వచ్చారా అందరు బాగా ఎపిసోడ్ నేను ఏం చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు నువ్వు చెప్తుంటు సుమన్న గౌరవ్ ఫస్ట్ గౌరవ్ గౌరవ్ చాలా తెలివైనోడు క్లెవర్ చాలా క్లెవర్ హార్డ్ వర్క్ చేద్దామని అనుకుంటాడు హార్డ్ వర్క్ చేస్తాడు బాగా వాష్ బేసిన్ అంతా డిష్ వాష్ అంతా బాగా క్లీన్ చేస్తున్నాడు దగ్గుతాడు ఇది నాది ఇది అందరా ఇది బాగా ఇప్పుడు అందరు తెలివి అరే వాకీ టాకీ నొక్కకుండా పడేసి ఫోన్ లాగా అలో 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 వీడిది ఒక తెలివి వీడికి సరిగ్గా కండలు పెంచావరా కొంచెం బొర్ర పెంచురా నువ్వు నాతో పాటు కెప్టెన్ అయ్యావని నన్ను కూడా తిద్దాం అనుకున్నావరా లేనిపోయిన రూల్స్ అన్ని పెట్టి ఏదో సాధు జీవిగా బతుకుతున్నాడు కదా అందరి మధ్యలో నన్ను నీతో పాటు కెప్టెన్ చేసి నన్ను కూడా తిద్దాం అనుకున్నావు రే ఇంకొకసారి నాతో పాటు కెప్టెన్ అయ్యావు అనుకో చంపేస్తాను రా నిన్ను ఇది అందరు డిష్ వాష్ ఒరే నువ్వు డిష్ వాష్ కడుగుతున్నావా లేకపోతే ప్యాంట్ కాడికి వెళ్తున్నావా అందరు కలిపి తీసుకొని ఎందుకు తొంగుతానంటావేట్రా మేకప్ ఎందుకురా డిష్ వాష్ కి మామూలుగా ఇది కడవచ్చు కదరా ఇది కూడా మనకి అర్థం కాదు ఇవ్వ ఇంగ్లీష్ లో కరెక్ట్ కావాలి చంద్ర గారు చాలా కూలు ఎవరుగా చెప్పింది కలిసిపోద్దని ఎవరైనా నేర్చు ఎందుకు ఇవన్నీ ఎందుకు తొక్కలో కెప్టెన్ అవసరం ఏంటి మేడం మీకు మేడం చేస్తారో తెలుసుకోండి సంజనాకి ఇదే నా వార్నింగ్ నన్ను ఎలా ఏర్పాలనిపించింది సరే మాధురి గారి నోట్లోంచి అసలు మాటే రాదు అస్సలు వినపడదు ఎంత సైలెంట్గా ఉంటారంటే చిన్నపిల్లలు ఉంటారు చూడండి మా 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 అంత నెమ్మదిగా మాట్లాడతారు మాధురి గారు చిన్న ఏముండదు నోట్లోంచి మాట రాదా ఎవరురా చెప్పింది నోట్లోంచి మాట రాదా నేను కెప్టెన్ అయితే వెళ్ళి ఉండక్క ప్లీజ్ అక్క అని అడుక్కోవాలా నేను కెప్టెన్ అనుకుంటుందా ఏమనుకుంటుంది రేషన్ మేనేజర్ కావాలంటే అనగాల వాక్కోకూడదు అది వాక్కొని నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను అని చెప్పకూడదు అర్థమవుతుందా ఇది నీ అర్థమే నువ్వు బాగా బయట పడు ఎప్పుడైనా అర్థమవుతుందా కానీ నా రేషన్ మేనేజర్ ఓకే నా కెప్టెన్సీలో మాత్రం మా అక్క గొడవలు పడలేదు ఇది ఒకటైతే నిజంగానే అందంగా ఉంది నెక్స్ట్ నిఖిల్ అన్న నిజంగా అందరికంటే హైట్ అలాగే తెలివిగా ఉంటాడు బాగుంటాడు బాగా వర్క్ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటాడు నమ్మితో అడుక్కు తింటాం ఇలాంటి నమ్మే నామినేషన్స్ వచ్చాకే కాముకుంటున్నావు సైలెంట్ ఉంటున్నావు ఓ మూల ఉంటున్నావు అని చెప్పి నేనే నామినేషన్ చేస్తా ఒరే బాబు నీకు అర్థం కావట్లేదు హౌస్ మొత్తంలో సైలెంట్గా ఉండేవాడిని నేను నాకన్నా సైలెంట్గా ఉండేవాడు నువ్వే అది తెలుసుకో ఫస్ట్ కొంచెం మాట్లాడటం స్టార్ట్ చేయి ఎక్కడైనా అందరిలో కలు ఇదే కదా నీ ఇంటర్ వాయిస్ నెక్స్ట్ రీతు అందరిలోని కలిసిపోతుంది లేదు నాది నా ఇన్నర్ వాయిస్ కాదు ఇది నా బయట చెప్తున్నాను అందరిలో కలిసిపోతుంది చక్కగా ఉంటుంది అసలు ఎవరితోని గొడవ పడదు చాలా సైలెంట్గా ఉంటుంది అవునంటే అస్సలు ఇష్టం ఉండదు అన్న అంతా తిరిగావు ఇప్పుడు ఏమైంది అన్న ఆడకెళ్ళిపోయాడు అర్థమవుతుందా ఓన్లీ ఆ డెమోన్ గారితోనే కాదు అప్పుడప్పుడు మాతో కూడా డాన్సులు మాతో కూడా మాట్లాడు మాతో కూడా గొడవపడు ఇదే కదా నీ ఇన్నర్ వాయిస్ కాదా ఇదే అదో పిల్లయ్యా బాబు ఇగో రెడీ రాము చక్కగా డాన్స్ వేస్తాడు అందరి చేత డాన్స్ వేయిస్తాడు డాన్స్ స్కూల్ పెట్టుకోరా పోయి మరి ఎందుకురా నీకు బిగ్ బాస్ వెళ్ళి డాన్స్ స్కూల్ పెట్టుకో బయట పాపం సైలెంట్గా ఉన్నాడు అసలు ఈ నోట్లోంచి కూడా మాట రాదు మాటలు వచ్చో రావో కూడా అర్థం కావట్లేదు సాయికి చాలా కామ్గా ఉంటాడు చాలా కామ్ గోయింగ్ అసలు ఎందరిలో ఏం చెప్పాలి సాయి నీ గురించి ఏదైనా చేయి సాయి కనపడమన్నా కదా ప్రతి చోట నువ్వే కనపడుతున్నావు గొడవ జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి తలకాయ పెట్టి ఎలా
గట్టి గట్టి వస్తాడు వాడు పక్కకి వెళ్ళి ఇలా కూర్చోవడం, ఎవడైతే గేమ్ ఆడతాడో వాడి పక్కకి వెళ్ళి, అది కాదు సాయి కనపడటం అంటే. మనం ఏదన్నా చేయాలి సాయి, చెయ్యి. నేను ఫస్ట్ కొంచెం అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడిప్పుడే మాట్లాడు, నువ్వు కూడా మారు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పు, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. వంట చాలా బాగా వస్తుంది. మనం సగం తగ్గిపోయాము అంటే అంతే. బాగా పెరిగి చెప్పేసి బాగా తింటున్నాము, అందరూ బాగా తింటున్నాం, బాగా పెడుతున్నారు, బాగా వండుతున్నారు. ప్రేమ ఏంటి అంటే నిజంగా దివ్యాగే బాగా చూపిస్తుంది అందరికీ బాగాను. అంటే తెలుసు ఫ్యామిలీ రిలేషన్ అవన్నీ తెలుసు, కానీ ఇంత ప్రేమ చూపిస్తారా నేను అనుకోలేదు. ఇంత ఉందా మీ ఇద్దరికి? నాకు తెలియదు, నిజంగా ఎంతుందా మీ ఇద్దరి మధ్యలో? అందరిలో నాకు అర్థం కాలేదు. అందరికీ ప్రేమ చూపిస్తుంది, అందరికీ బాగా చూస్తుంది. దివ్యాది మరీ జెన్యున్ గా చెప్పాడు కాబట్టి ఇది క్యాన్సిల్ అబ్బా. దివ్యాది మరీ జెన్యున్. ఇంకా ఎవరైనా రమ్మలేదు. మిగతా వాళ్ళే కూడా చెప్పాలి. నువ్వు ఆగు మిగతా వాళ్ళే చెప్పాలి. సరే ఎవరు తనిగా? తనుజ ఎవరితోనూ గొడవ పడదు, చాలా ఇది నమ్మేస్తుంది. ఏడవదు, ఎప్పుడు చూసినా కలకల నవ్వుతూనే ఉంటుంది. బాగా చెప్పే ఎన్నర్ ఫీలింగ్ ఇదే కదా. చెప్పు. రేషన్ మేనేజర్ గా చాలా చక్కగా చేస్తుంది. ఇదే ఇంకా ప్రతిదానికి నవ్వుతా. కళ్యాణ్ లీడర్ బోర్డ్ లో నాతో పాటు ట్రావెల్ చేసింది, చాలా మంచిగా అనిపించింది. శ్రీజ చాలా చక్కగా ఆడింది, చాలా స్ట్రాంగ్ ప్లేయరు శ్రీజ. చాలా గేమ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఆడుతుంది. 4th ప్లేస్ తెచ్చిందే నేను, దానికి స్కెచ్ చేసిందే నేను కదా. ఆ లెటర్ బోర్డులో ప్రపంచంలో సృష్టించిందే నేను, గ్లాసులు పడగొట్టిందే నేను, ఆ పక్కలో దూరకుండా చేసిందే నేను, ఆ పక్కలో దూరొచ్చు నేను. కానీ నీతో సాయంత్రం డాన్స్ చేసింది ఎందుకు? దాన్ని పంపించడానికే. కానీ మళ్ళీ వచ్చింది. అబ్బా ఈసారి లెటర్ బోర్డులో మళ్ళీ నేనే జోడీగా ఉండాలి, దీన్ని అలానే తొక్కేయాలి. ఇదే నా నిన్నర్ ఫీలింగ్. నేను అలాగే ఉండదు. నన్ను ఎందుకయ్యో నీ ఇన్నర్ వాయిస్ ఇదే ఉంటే నేనేం చేయలేదు. కానీ డిమాండ్ పవన్ పూరి పిండి మాత్రం బాగా కలుపుతావు.